ఈరోజు మనం ఛానల్లో ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదే ఇండియన్ ఫ్రైడ్ రైస్ అండి. ఏ సాసెస్ లేకుండా మన ఒట్టి టమాటోతోనే అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మన మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు, ఫ్రెష్గా వండైనా చేసుకోవచ్చు ఈ రెసిపీ. చూడండి, ఇప్పుడు నేను ఒక 2 కప్స్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను. నేను అది బాగా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకున్నాను. ఈ లోపల నేను ఆనియన్, చిల్లీస్, రెడ్ చిల్లీ, క్యారెట్, బీన్స్, క్యాప్సికము, టొమాటో, మన బఠానీ ప్లస్ కార్న్స్ ఇవి తీసుకొని నేను నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇవి మనకి ఎంతమంది తింటామో అంత రైస్ తీసుకుంటున్నాముగా, అంతకి ఈక్వల్గానే మనం ఒక 2-3 మెంబర్స్కి అయితే ఈ సరిపోతుందండి నేను చెప్పినట్టు. ఇప్పుడు ఫస్ట్ ఒక మిక్సీ జార్లో టమాటో, అల్లం వెల్లుల్లి వేసుకోవాలి, పచ్చిమిర్చి అండ్ ఎండుమిరపకాయలు కూడా ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి, ఎందుకంటే కలర్ రావడం కోసం. చూడండి, ఇప్పుడు అన్నీ వేసుకొని ఫైన్ ప్యూరీ లాగా చేసుకోవాలండి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ అయిన తర్వాత మనం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇలా కట్ చేసుకున్నానండి, మీరు ఇట్లానే కట్ చేసుకోండి, లేదు కొంచెం పెద్దవిగా కావాలంటే కూడా పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, నేను క్యాప్సికమ్, మన ఇంట్లో 3 రకాల క్యాప్సికమ్లు ఉంటే వేసుకోవచ్చు, పర్వాలేదు, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చేసిందండి, అన్నం కూడా ఉడికింది. ఇప్పుడు మనం ఒక గిన్నెలో ఆరబెట్టుకుంటాము. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నామండి. ఇది ఎందుకంటే మన టమాటో ప్యూరీ అయితే ఏదైతే చేస్తున్నామో అది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి, ఆయిల్ పైకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆ ఆయిల్ మొత్తం పైకి వస్తుందండి బాగా ఉడికిన తర్వాత. చూడండి, నేను స్లోగా ఈ ప్యూరీనంతా వేసుకుంటున్నాను. ఇది 3 మెంబర్స్ టు 4 మెంబర్స్ తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ట్రై చేయండి. ఎప్పుడు వేడివేడిగా తినాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఆయిల్ అంతా పైకి వస్తుందన్నమాట. అప్పుడు మనం మన రైస్ వేసుకుంటాము. ఇప్పుడు నేను చూడండి, రైస్ కూడా ఇక్కడ ఆరబెట్టుకున్నాను. ఇంకొక ప్యాన్లో నేను ఇట్లా ఆరితే ఏమవుతుందంటే పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకున్నాను. ఆ కడాయిలో ఇంకొక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇంకేమీ ఆవాలు వేయద్దండి, జీలకర్ర ఒకటే వేయాలి. ఇక్కడ ఆనియన్స్, వెజీస్, కొంచెం ఆనియన్స్ వేసిన తర్వాత ఇప్పుడు నేను ఇది గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నానండి, అందుకని ఇలా నురగొస్తుంది. చూడండి, బాగా కొంచెం అరోమా వచ్చినప్పుడు మనం ఇక్కడ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుందండి. ఇక్కడ ఇలా నేను నీట్గా 1 by 1 వేసుకుంటూ ఫ్రై చేసుకుంటాను. చూడండి, ఇలా నీట్గా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. గ్రీన్ క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ నా దగ్గర ఉండింది, అది కూడా వేసుకుంటున్నాను. ఇలా 1 by 1 కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే బాగా అరోమా అంతా ఆనియన్, జీరా ఫ్లేవర్ అన్నీ మిక్స్ అయ్యి మనకి చాలా మంచి అరోమా వస్తుందండి. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ఇది ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం బీన్స్, కార్న్ అండ్ స్వీట్ కార్న్, కొంతమంది ఇది హాఫ్ బాయిల్డ్ అన్నా చేసుకోవచ్చు, లేదో అన్న డైరెక్ట్గా వేసుకుంటే ఆవిరికే మగ్గిపోద్దండి. చూడండి ఎంత బాగుందో. ఇలా మొత్తం 3 బాగా కలుపుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా స్లోగా ఫ్రై చేసుకుంటే మనకి వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అవుతాయి. లిడ్ పెట్టుకొని కొంచెం సేపు వదిలేయండి, బాగా ఉడుకుతాయి. దానికి ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు దాకా ఉప్పు వేసుకోలేదు కదా, ఇప్పుడు వేసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్స్కి ఎంత కావాలో అంత ఉప్పు ఇప్పుడు వేసుకుంటున్నానండి. ఇలా అన్నీ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత అన్నీ బాగా బాయిల్డ్ అవుతాయండి. ఇట్లా బాయిల్ అయిన తర్వాత మనం
ఈ టమాటో ప్యూరీ అనేది కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకుంటాం అనమాట. చూడండి ఫ్రై అయిన టమాటో ప్యూరీ కూడా ఇప్పుడు దీంట్లో వేసుకొని మనం ఫ్రై చేసుకుంటున్నాము. మొత్తం అంతా ఆ గ్రేవీ అంతా బాగా పట్టి మనకి మంచి అరోమా వస్తుందండి. అసలుకి చేస్తూ ఉంటే ఆ ఫ్లేవర్సే బాగుంటాయండి. మీరు కావాలంటే కొత్తిమీర అది కూడా వేసుకోవచ్చు. ఈ టైంలో వేసుకున్నా కూడా బాగా బాయిల్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని బాగా కాగిన తర్వాత మీరు మష్రూమ్ ఉన్నా పన్నీర్ ఉన్నా ఈ టైంలో మీరు మళ్ళీ ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంట్లో ప్రస్తుతానికి పన్నీర్ ఉందని చెప్పి నేను పన్నీర్ వేసుకొని పన్నీర్ కూడా దాంట్లో యాడ్ చేస్తున్నానండి. జస్ట్ ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా నేను వేపుకొని అది కూడా ఈ రైస్లో కలుపుకుంటాను వెజిటేబుల్స్. లేదు మన ఇంట్లో వట్టి వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్తో అయినా చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా కొంచెమే వేసుకోండి ఆయిల్. ఇప్పుడు స్లోగా నీట్గా వన్ బై వన్ ఫ్రై చేసుకుంటూ మనం ఆ రైస్లో మనం ఇలా కలుపుకోవాలన్నమాట స్లోగా. చూడండి ఇప్పుడు ఆ మిక్స్చర్లో రైస్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఆ రైస్ కావాల్సినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. స్లోగా మనం రైస్ వేసుకోవాలి. రైస్ అంతా అయిపోయిన తర్వాత మన పన్నీర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ అండ్ వెజిటేబుల్స్ బాగా మిక్స్ చేసుకోవాలండి. మన ఆ టమాటో ప్యూరీ అంతా వీటికి పట్టాలన్నమాట. రైస్కి పడితే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ అనేది. నిజంగా చెప్తున్నానండి, ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుందండి. డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. మనము సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు అన్నీ వేసి చేసే కన్నా ఇది బెస్ట్ మెథడ్ అండి. ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకునే ఒక మంచి రెసిపీ అనమాట. ఈ ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి కలర్ అయితే ఎంత బాగుందో. కొంచెం సేపు మనకి పండుమిర్చి ఉన్నా కూడా పండుమిర్చి పేస్ట్ కూడా వేసుకోండి. కొంచెం టమాటో ప్యూరీలో ఎంత కలర్ ఉంటుందంటే అంత కలర్ ఉంటుంది. చూడండి ఎంత కలర్ ఉందో. చాలా బాగుంది కదా, చూస్తుంటేనే నూరూరిస్తుంది కదా. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అన్న ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైతే వీడియో పెడతానో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.